హాయ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. సబ్జెక్ట్ ఫిజిక్స్. ఇందులో మనం ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ప్రెజెంట్ మనం లైట్ టాపిక్‌లో ఉన్నాం. రోజుకి మనం 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. సపోజ్ ఎ డాక్టర్ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఎ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ 2.5D. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఈస్ వాట్? అంటే ఇక్కడ మనకి పవర్ ఇచ్చాడు. ఒక డాక్టర్ పాజిటివ్ 2.5D ఉన్న లెన్స్ ఇచ్చి పవర్ ఇస్తే దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నాడు. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. అంటే ఏ లెన్స్ అయి ఉంటది? ఖచ్చితంగా కాన్వెక్స్ లెన్స్ అయ్యే ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ ఎంత దానికి? ఫోకల్ లెంత్ ఈస్ ఈక్వల్స్ టు 1 బై పవర్. పవర్ ఈక్వల్ టు 1 బై ఫోకల్ లెంత్ అయితే దాని నుంచి ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1 బై పవర్ అనేది మనకు అర్థమవుతుంది. 1 బై 2.5. పవర్ యూనిట్స్ ఎంత? డి అంటే మీటర్ ఇన్వర్స్. మీటర్ ఇన్వర్స్ పైకి పోతే 1 మీటర్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ బై 2.5. 2.5 వన్స్ 2.5 ఫోర్స్ అంటే ఆన్సర్ ఎంత? 40 సెంటీమీటర్స్. ఇక్కడ ఇచ్చింది ప్లస్సే కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్సే వస్తుంది. అంటే ప్లస్ సైన్ ఉంటే డాక్టర్ ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్ ఇస్తాడు. నెగిటివ్ సైడ్ ఉంటే ఎప్పుడైనా సరే కాన్కేవ్ లెన్స్ ఇస్తాడు. ఎక్కువగా దూరంగా ఉండే కనపడని వాళ్ళకి డాక్టర్ కాన్కేవ్ లెన్స్ మాత్రం ఇస్తారు. ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళు మనం చూసే వాళ్ళందరూ కాన్కేవ్ లెన్సే వాడతారు. చాలా మందికి దగ్గరగా ఉండే కనపడవు. అంటే బుక్ రీడింగ్ కోసము చాలా మంది కాన్వెక్స్ లెన్స్ వాడతారు. ఏ కన్వర్జింగ్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్స్ ఈస్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఇక్కడ ఏంటంటే ఒక కన్వర్జింగ్ లెన్స్ తీసి ఒక డైవర్జింగ్ లెన్స్ రెండు పక్కన పెట్టాడు. ద పవర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ద టూ లెన్సెస్ అంటే దీనికి సమ్ పవర్ ఉంటే దీనికి సమ్ పవర్ ఉంటే రెండింటి కాంబినేషన్ పవర్ ఎంత అన్నాడు. నార్మల్‌గా పవర్ ఈస్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 అంటే డిఫరెంట్ లెన్స్‌లు మనం పక్కన పెడితే వాటి యొక్క పవర్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుంటా పోతే మనకి కంబైన్డ్ పవర్ వస్తది. ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత? 50 సెంటీమీటర్స్. అప్పుడు దాని పవర్ ఎంత అవుతుంది? 1/50 సెంటీమీటర్స్. డైవర్జింగ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత? 20 సెంటీమీటర్స్. అప్పుడు దాని పవర్ ఎంత అవుతుంది? ప్లస్ 1 ఇక్కడ -20 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంత్ నెగెటివ్ తీసుకోవాలి. కన్వర్జింగ్ లెన్స్‌లో మనం ఫోకల్ లెంత్ పాజిటివ్ తీసుకున్నాం. బై 1/50 అంటే 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్స్. -1/20 ఇంటూ 10⁻² మీటర్స్ ఈక్వల్ టు 10⁻² పైకి పోతే 100. 100/50 2 మీటర్ ఇన్వర్స్. మైనస్ 10 - 2 పైకి పోతే 100. 100/20 5 మీటర్ ఇన్వర్స్. ఈక్వల్ టు 2 - 5 ఈక్వల్ టు -3 మీటర్ ఇన్వర్స్ ఈక్వల్ టు -3D. పవర్ ఎంత వచ్చింది? -3D. అంటే నెట్ పవర్ నెగెటివ్ అయింది. అంటే ఇక్కడ నెట్ ఎఫెక్ట్ కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అన్నమాట. అంటే ఏంటి అర్థం? ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? 50 సెంటీమీటర్స్. కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంత్ తక్కువ ఉంది కాన్కేవ్ లెన్స్‌కి. ఫోకల్ లెంత్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఇది ఈ పక్కన కదా! లైట్‌ని తక్కువ డిస్టెన్స్‌లోనే ఫోకస్ చేసింది. తక్కువ డిస్టెన్స్‌లోనే ఫోకస్ చేయాలంటే మనకి ఎక్కువ పవర్ ఉండాలి. ఎక్కువ డిస్టెన్స్‌లో ఫోకస్ చేయాలంటే మనకి దాని పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి నెట్ మైనస్ అయింది పవర్. స్పెరికల్ మిర్రర్ అండ్ థిన్ స్పెరికల్ లెన్స్ ఈచ్ హావ్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ -20 సెంటీమీటర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లైక్లీ టు బి ట్రూ ఇన్ సచ్ ఎ సినారియో? స్పెరికల్ మిర్రర్ అండ్ థిన్ స్పెరికల్ లెన్స్ ఈచ్ హావ్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ -20 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు అండ్ ఇంకొక లెన్స్ ఇచ్చాడు. రెండిటికి ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఇచ్చాడు. వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నాడు. అంటే ఒక ఆప్షన్ చూద్దాం. బోత్ ఆర్ కాన్వెక్స్. 2 కాన్వెక్సా? 2 కాన్కేవా? ఒకటి కాన్కేవా? ఒకటి కాన్వెక్సా? ఒకటి కాన్వెక్స్ ఇంకొకటి కాన్కేవా అన్నాడు. మనము స్పెరికల్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ పాజిటివ్. కాన్కేవ్ లెన్స్‌కి ఫోకల్ లెంత్ నెగెటివ్. ఇది డైరెక్ట్‌గా లెన్స్‌ని బట్టి మనం కనుక్కుంటాం. అదే మిర్రర్‌లో అయితే ఫోకస్ ఎక్కడుంటుంది? కాన్కేవ్ మిర్రర్‌కి లెఫ్ట్‌లో ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్‌కి ఫోకస్ ఎక్కడుంటుంది? రైట్‌లో ఉంటుంది. రైట్‌లో ఉంటే పాజిటివ్, లెఫ్ట్‌లో ఉంటే నెగెటివ్. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడేమన్నాడు ఫోకల్ లెంత్ -20 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే నెగెటివ్ ఉంది కాబట్టి ఇదేంటి? కాన్కేవ్ మిర్రర్ అయ్యుండొచ్చు. ఇక్కడ నెగెటివ్ ఉంది కాబట్టి ఇది కాన్కేవ్ లెన్స్ అయ్యుండొచ్చు. అంటే మాక్సిమం ఈ 2 కాన్కేవే అవ్వాలి. 2 నెగెటివ్ ఉన్నాయి కాబట్టి 2 కాన్కేవ్ అవ్వాలి. కాన్వెక్స్ అవ్వవు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇన్ ద నార్మల్ ఐ ద డిస్టెన్స్ ఆఫ్ ద రెటినా ఫ్రమ్ ద ఐ ఈస్ 2.5 centimeters. The power of the eye lens when it is focused at its near point 25 centimeter from the eye is what? ఏం లేదు. The distance of the retina from the eye lens is అన్నాడు. అంటే మనం ఐ తీసుకుంటే ఇక్కడ ఐ లెన్స్ ఉంటది. ఇది రెటినా అన్నమాట. ఇది రెటినా. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 2.5. ఈ డిస్టెన్స్ ఎంత? 2.5. అంటే ఇక్కడ లెన్స్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? 2.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్స్ టు 2.5 సెంటీమీటర్స్. ఇక్కడ V అనేది పాజిటివ్. ఎందుకంటే రైట్ సైడ్ ఫార్మ్ అయింది కాబట్టి. ద పవర్ ఆఫ్ ద ఐ లెన్స్ వెన్ ఇట్ ఈస్ ఫోకస్డ్ అట్ ఇట్స్ నియర్ పాయింట్. ఐ యొక్క నియర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇది? ఈ ఐ లెన్స్‌తో ఈ పాయింట్‌ని చూస్తే ఇప్పుడు ఐ లెన్స్ పవర్ ఎంత అన్నాడు. ఐ లెన్స్‌తో ఈ పాయింట్‌ని చూస్తే ఐ లెన్స్ పవర్ ఎంత అన్నాడు. ఈ పాయింట్‌ని చూసాడు అంటే అర్థం ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ అని. ఓకేనా? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? U ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. ఈ 25 సెంటీమీటర్స్ లెఫ్ట్‌లో ఉంది కాబట్టి ఇది మైనస్. మనం ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ తెలుసు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు. దీని నుంచి మనం ఫోకల్ లెంత్ కనుక్కుంటాము. ఫోకల్ లెంత్ తెలిస్తే మనకు ఆటోమేటిక్‌గా పవర్ అనేది తెలుస్తుంది. ఎట్లాగా? P ఈజ్ ఈక్వల్స్ టు 1/f కాబట్టి. మనం ఫస్ట్ f వాల్యూ కనుక్కుందాం. 1/v - 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f. 1/2.5 సెంటీమీటర్స్ - 1/25 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1/f. ఇది నెగెటివ్ అన్నమాట. మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/2
2.5 centimeters. 1 centimeter is equals to 10 power minus 1 meters. 1 by 2.5, sorry, 1 centimeter is equals to 10 power minus 2 meters plus 1 by 25, 10 power minus 2 meters. ఇది 10 power minus 2 పైకి వెళ్తే 100 by 2.5 ప్లస్ 100 by 25 ఈక్వల్ టు 100 by 2.5 అంటే 40, 100 by 25 అంటే 4, టోటల్ ఎంత 44 by మీటర్ అనమాట, ఈక్వల్ టు 1 by f. 1 by f ఈజ్ నథింగ్ బట్ p. కాబట్టి p వాల్యూ ఎంత 44 మీటర్ ఇన్వర్స్. 44 మీటర్ ఇన్వర్స్ అంటే 44 మీటర్ ఇన్వర్స్ అంటే ఏంటి d. ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి. లెన్స్ హ్యావింగ్ ఏ పవర్ 8d is kept in contact with another lens having power minus 4d. The lens combination will act as, అంటే ఒకటి 8d ఉంది, ఇంకోటి 4d ఉంది. ఎప్పుడైనా సరే రెండు లెన్స్ పక్కన పక్కన పెట్టినప్పుడు దాని పవర్ అనేది కంబైన్ అవుతుంది, యాడ్ అవుతుంది. 8d మైనస్ 4d ఏమవుతుంది ప్లస్ 4d ప్లస్, కాబట్టి ఇది ఏమవుతుంది కాన్వెక్స్ లెన్స్. కానీ కాన్వెక్స్ లెన్స్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి 25 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్, 50 సెంటీమీటర్ ఫోకల్ లెంత్. పవర్ మనకు వచ్చింది 4 అని. ఫోకల్ లెంత్ ఎట్లా కనుక్కుంటాం, f ఈజ్ ఈక్వల్స్ టు 1 by p, 1 by 4. దీన్ని మనం మీటర్ ఇన్వర్స్ గా రాసుకుంటే మీటర్ ఇన్వర్స్ పైకి వెళ్తే 100 సెంటీమీటర్స్ అయితే బై 4, 4 1 4, 25. ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి.